ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే అవనిగడ్డ రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? ఇక్కడ పొత్తులో సీటు దక్కించుకున్న జనసేన ఎందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు? ఇప్పటికే 4-5 పేర్లు తెర మీదకు రాగా వారెవరిని అభ్యర్థిగా ప్రకటించలేదు. మరి తాజాగా దివిసీమ బరిలో వినిపిస్తున్న నేత పేరేంటి? ఆ నాయకుడిని బరిలోకి దించితే వార్ వన్ సైడేనా? అవనిగడ్డ రాజకీయం వేడి పుట్టిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది. అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఇక్కడ పోటీ చేసేది ఫలానా నాయకుడంటే ఫలానా నాయకుడంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం లోక్సభ నుంచి కాకుండా అవనిగడ్డ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతారని టాక్ వినిపించింది. అయితే ఇంతలోనే ఇక్కడ నుంచి జనసేన సీనియర్ నాయకుడు బండి రామకృష్ణ పోటీలో ఉండే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. జనసేనలోని కీలక నేతలలో బండి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేశారాయన. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాదు, మచిలీపట్నంలో జనసేన పార్టీకి సొంతంగా కేడర్ తయారు చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ వార్షికోత్సవ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు వీర విధేయుడిగా నడుచుకుంటూ సేనానితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. అయితే పొత్తులో భాగంగా మచిలీపట్నం సీటు టీడీపీకి వెళ్ళింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే అవనిగడ్డలో జనసేన జెండా ఎగరవేయడానికి, అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధికై కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు బండి రామకృష్ణ పవన్ కళ్యాణ్కు తెలియజేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అర్ధబలం అంగబలం దండిగా ఉండడం, పార్టీ పట్ల చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన నేత కావడంతో బండి రామకృష్ణకు అవకాశం ఇవ్వాలని అటు జన సైనికులు సైతం అభిప్రాయపడుతున్నారు. అవనిగడ్డ నుంచి బండి రామకృష్ణ పోటీ చేస్తే విజయం తథ్యమని జన సైనికులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బండి రామకృష్ణకు కేడర్ ఉంది. బండి రామకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సామాజిక వర్గం పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన 9వ వార్షికోత్సవంలో బండి రామకృష్ణ భోజన వసతులు కల్పించారు. అలాగే 10వ వార్షికోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన సభకు అన్నీ తానే వ్యయం చేశారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో అవసరమైనప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారని కార్యకర్తలు చెబుతున్నారు. మచిలీపట్నంలో జరిగిన పార్టీ వార్షికోత్సవ సభలో స్టేజ్ ఏర్పాటు దగ్గర నుంచి భోజన వసతి వరకు అన్నీ తానే భరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వారాహి విజయ్ యాత్రలో ఫుడ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించి యాత్రలో పవన్ కళ్యాణ్కు తోడుగా నిలుస్తూ నేటి వరకు పవన్ కళ్యాణ్కు పార్టీకి విధేయుడుగా కొనసాగుతున్నారు. 2019లో జనసేన తరపున పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. పొత్తులో భాగంగా మచిలీపట్నం సీటు టీడీపీకి దక్కడంతో ఇప్పుడు బండి రామకృష్ణను అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని జన సైనికులు కోరుతున్నారు. మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో అవనిగడ్డలో కూడా బండి రామకృష్ణ పోటీపై అభ్యంతరం తెలిపే కార్యకర్తలు ఉండరని అంటున్నారు. ప్రధానంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి, బండి రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నా అంతిమ నిర్ణయం మాత్రం సేనానిదే. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.